హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ శ్రావణ మాసపు మంగళవారము శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్. మాకైతే వ్రతాలు నోములు అలాంటివి లేవు ఫ్రెండ్స్. అందుకని నేను మామూలుగా అమ్మవారికి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకుంటాను. ఏదో మనకు తోచింది నైవేద్యం పెట్టుకుంటాను. ఉన్నవాళ్ళు బాగా చేసుకుంటారు. నాకు బాగా చేసుకోవాలని ఇష్టము, కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెయ్యరంట. అందుకని నేను ఇట్లాగే మామూలుగా ఏదో పిండి దీపం పెట్టుకొని తాంబూలం పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరన్నం నైవేద్యం అయితే పెట్టుకున్నాను. మీరేం చేశారు ఫ్రెండ్స్? అందరూ ఎలా చేసుకున్నారు? ఫస్ట్ మంగళవారము వ్రతాలు నోములు అందరికీ ఉంటాయి చాలామందికి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈ ఫస్ట్ మంగళవారం ఇలా జరుపుకున్నాను. ఒక తులసి దళం పైన పెట్టాను అనమాట. అంటే ఏది చేసినా అలా పెడితే మంచిది అంటారు కదా, అలా పెట్టాలంటే మనమేమి మడి అవి కట్టుకోం కదా, స్నానం చేసి మామూలుగా చేస్తాము. అలా మడి అలా కట్టుకొని చేస్తే అమ్మవారికి మంచిది అంటారు. అందుకని ఏదో నాకు తెలిసినట్టు అట్లాగా. ఇంకైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి తమలపాకుల మాలకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఆకులన్నీ కొంచెం బాగా లేకుండా ఉన్నాయి. అవన్నీ సపరేట్గా చేసుకొని మంచి ఆకులన్నీ తీసి శుభ్రంగా మాల కట్టి ఏదో దాని మీద శ్రీరామ అని అయినా ఎట్లయినా మన ఇష్టం, శ్రీ అనో ఏదో ఏ అక్షరం పడితే ఆ అక్షరం రాసి సింధూరంతో రాస్తాను. నేనైతే శ్రీ అని పెడతాను. పెద్ద పెద్ద ఆకులు అయితే శ్రీరామ అని రాస్తాను. ఇవి కొంచెం బాగా చిన్నగా ఉన్నాయి ఆకులు. అట్లాగా మాల కట్టి పూలు టెంకాయ అన్నీ పంపించాను రామాలయానికి. ఇంచేత నేను మళ్ళీ వెళ్ళి దీపం పెట్టుకుంటాను. ఈయన వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి టక్టకా ఉదయాన్నే లేసి పనులు చేసుకొని ముందు ఇంట్లో అంతా పూజ అయిపోయింది. పూజా కార్యక్రమం పాలు కూడా పోసి వచ్చారు. ఈయన్ని పంపించాను. ఇంకా నేను వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోద్ది, మళ్ళీ ఈయన పనికి వెళ్ళాలని ఇంకా ఆయన చేత పాలు ఆవు పాలు అవి పంపించాను. నాగశిలల మీద సుబ్రహ్మణ్య స్వామికి పుట్ట దగ్గర పాలు పోసుకొని పూలు పెట్టి దండం పెట్టుకొని వచ్చేసారు. ఇంకా నేను ఈలోపు అన్నీ రెడీ చేశాను. పూజా కార్యక్రమం అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళటానికి ఆకులు ఇలాగా నేనైతే ఇలా కడతాను ఫ్రెండ్స్. ఎలా అయినా కట్టుకోవచ్చు, వేరేలాగా ఏంటో పిన్నులు పెడతారు ఇట్లాగా విడివిడిగా అట్లా, కానీ నేను ఇలాగే కడతాను. ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం అనమాట. స్వామివారి పంతులు గారు వేస్తారు ఇస్తే. మనం ఇంకో సపరేట్గా ఆంజనేయ స్వామి ఉంది, మనం వేసుకోవచ్చు మన చేతితో. ఇదైతే లోపల గర్భగుడిలోకి మనం వెళ్ళాం కదా, వాళ్ళకి ఇస్తాను. కొబ్బరికాయ అన్ని తాంబూలం ఆకుమాల అన్నీ పంపిస్తాను. మంగళవారం శనివారం తప్పకుండా ఇస్తాను. ఉంటే కనుక దొరికితే కనుక. ఒక్కొక్కసారి అంగట్లో ఉండవు. ఈ మధ్యన శ్రావణ మాసం కాబట్టి తెస్తున్నారు డైలీ. మొన్న దొరకలేదు, ఇవ్వలేదు. ఇంకా ఇవాళ ఉన్నాయి, ఇచ్చేసాను కట్టి. ఇంకా అన్నీ పంపించాను. మాలది ఏదో నా వంతు అట్లా తెలిసినట్టుగా కొంచెం తమలపాకుల మాల దండం పెట్టుకొని పంపించాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఇలాగే కడతారా మాల? ఏదో ఫ్రెండ్స్ అట్లా జరిగింది ఈ మంగళవారం. ఒక శుక్రవారం ఒక మంగళవారం అయిపోయింది. నాకు చాలా ఇష్టం వ్రతాలు నోములు అంటే. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కేదారేసి నోములు అన్నీ ఉంటాయి. వీళ్ళకి మాత్రం మా అత్తయ్య వాళ్ళకి నోములు కలిశాలు అవి ఏమీ లేవు. అంతా ఆపోజిట్ అనమాట. నాకు అంటారు కదా, అన్నీ చేసుకునే వాళ్ళకేమో చేసుకోకూడని ఇల్లు దొరుకుతుంది. అన్నీ చేసుకోకుండా ఉండే వాళ్ళకి, బద్దకిచ్చే వాళ్ళకి మాత్రం అన్నీ చేయాల్సిన ఇల్లు దొరుకుతాయి. అట్లా ఇంకేం చేస్తాం, మన టైం అది. కానీ ఏదైనా పూజ పండు ఫలము ఒక టెంకాయ నైవేద్యాలకు మాత్రం ఏవి సాంప్రదాయాలు ఏ పద్ధతులు లేవు కదా, మనకు తెలిసినట్టు పెట్టుకోవచ్చు. వ్రతాలు కలిశాలు అలాంటి నోములు అయితే కనుక ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలంట, లేకపోతే పెట్టుకోకూడదు అంటారు పెద్దలు. కానీ అనుభవం కూడా నాకు. అందుకని చెప్పి నేను ఎందుకని అంత హంగులు అట్లాగా లేని వాటికి అలా చేసుకొని మనం ఇబ్బంది పడకూడదు కదా ఫ్రెండ్స్. భక్తిగా ఏదో అమ్మవారికి పూలు అవి పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాను, ఏదో నైవేద్యం పెట్టుకున్నాను. అట్లా జరిగింది ఫ్రెండ్స్ నాకు మంగళవారం. ఓకే ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా సంతోషంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అందరూ ఉన్నంతలో హ్యాపీగా సంతోషంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వచ్చింది మాల. ఇంకో మాల కడతాను, అది విడిగా పెడతారు ఈయన. ఈలోపు ఒక ఆయన వచ్చారు. ఆయన కష్టపడి పని చేసుకుని కొంచెం వికలాంగు. ఏదో నాకు తోచిన సహాయం ఒక 10 రూపాయల డబ్బులు ఒక అరటిపండు ఇచ్చా. ఈలోపు మా కుక్క చూస్తాను చూడండి, నాకు పెట్టలేదని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.